ప్రియమైన సహోదరి సహోదరులారా, హనోకు జీవితంలో అంత అద్భుతంగా హనోకు దీవించబడడానికి కారణం ఏంటో మనం చూసాం. అయితే రెండవదిగా గమనించినట్లయితే హనోకు జీవితం ఒక మధురమైన జీవితం. హనోకు జీవితం ఒక మధురమైన జీవితం. అతనికి కుటుంబం ఉంది, అతనికి భార్య బిడ్డలు ఉన్నారు. కానీ ఏనాడు కూడా హనోకు తన భార్య బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సన్నిధి ఆయన అనుభవిస్తూ ఒక మధురమైన జీవితాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని తన కుటుంబ పరంగా హనోకుకి దేవుడు ఇచ్చాడు. అంత అద్భుతంగా హనోకు జీవితం మధురంగా మార్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను. అతడి కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇట్లా గమనించారు. హనోకు దేవునికి ఇష్టుడై జీవించాడు. హనోకు దేవునికి ఇష్టంగా జీవించాడు. తన జీవితాన్ని హనోకు దేవునికి ఇష్టంగా మార్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. మోషే గురించి దావీదును దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, యోబు నాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాగున హనోకు గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? హనోకు నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన వాడు అనే చెప్పట్లో దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే హనోకు తన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా మార్చుకున్నాడు. దేవుడు ఇష్టపడేటట్లుగా జీవించాడు. ఎటు పడితే అటు ఆయన జీవించాల. ఎందుకు దేవుడు అంతగా హనోకును నా ఇష్టానుసారం, నా హృదయానుసారం, నాకు ఇష్టమైన వాడని దేవుడు హనోకుతో హనోకు ఇచ్చే సాక్ష్యం చెప్తున్నాడంటే హనోకు అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు అనంటే ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయంలో అక్కడ మాట్లాడిన మాట చూద్దాం. 23వ వచనం, ఆదికాండం 5:23. హనోకు దినములని 365 ఏళ్ళు హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాడు. ప్రియులారా, హనోకు 365 సంవత్సరములు బ్రతికాడు అన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎన్ని సంవత్సరాల్లో హనోకు దేవుణ్ణి ఎడబాసినటువంటి వాడు కాదు, దేవుని సహవాసంలో కోల్పోయిన వాడు కాదు, దేవునితో నడిచేటువంటి వాడు. దాని అర్థం ఏంటి అంటే ప్రియులారా, ప్రతి విషయంలో కూడా, ప్రతి దాన్ని కూడా దేవుణ్ణి అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేసేవాడు అని మనం చూసాం. అయితే ప్రతిరోజు దేవుడితో నడిచేవాడు అంటే దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు హనోకు. ప్రతిరోజు ఈ దినాల్లో చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆలోచన చేస్తే క్రైస్తవ బిడ్డలు ఎంతమంది దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు? వారానికి 7 రోజులు అయితే 7 రోజులు నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నావా? ఆదివారం మాత్రం చర్చికి వస్తారు కొంతమంది, చర్చిలో దేవుని ఆరాధిస్తారు. ఆదివారం అయిన తర్వాత ఇక సోమవారం నుంచి నెక్స్ట్ శనివారం వరకు వాళ్ళ పనులు బిజీ షెడ్యూల్, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కొన్ని పరిస్థితుల ప్రభావం బట్టి బిజీ అయిపోతూ ఉంటారు.
దేవుని సన్నిధి అనుభవించే అనుభవంలో నుంచి ఆ అనుభవాలు కోల్పోయేటువంటి వాళ్ళుగా చాలామంది ఉన్నారు. అయితే హనోకు అలా చేయలే. హనోకు ప్రతిరోజు దేవునితో గడిపేవాడు, ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు, ప్రతిరోజు దేవుని సన్నిధిని ఆయన అనుభవించేటువంటి వాడు. అదే దేవునితో నడుచుట అని అర్థం. దేవుని సన్నిధి మనం అనుభవించాలి. దేవుని సన్నిధి అనుభవించాలంటే పర్ఫెక్ట్గా మనసు పూర్తిగా దేవుని సన్నిధిలో ఒక గంట అయినా నువ్వు కూర్చోవాలి. ప్రతి విషయంలో దశంభాగం మనం ఇస్తాం దేవుడికి. అయితే సమయంలో కూడా దశంభాగం మనం ఇవ్వాలి. రోజుకి 24 గంటలు పర్ డే అంటే 24 గంటల్లో దశమభాగం ఎంత తెలుసా దేవునికి? 2.5 గంటల సేపు. కనీసం 2.5 గంటల సేపు నువ్వు ప్రార్థన కూర్చోలేకపోతే ఒక గంటైనా దేవుని సన్నిధిని అనుభవించాలి. మన జీవితంలో మెరకల్స్ జరగాలి, మన జీవితంలో అద్భుతాలు జరగాలి, మన కుటుంబం దీవించబడాలి, మన కుటుంబం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలి. మన కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. లోకంతో సహవాసం కలిగి ఉండకూడదు. లోక స్నేహం దేవునికి వైర్యమని ఎరుగరా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. లోకంతో స్నేహం చేసేటువంటి వాళ్ళు, లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనం ఆ స్థితిలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హనోకు జీవితాన్ని మనకు ముందు పెట్టాడు దేవుడు. హనోకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. 365 సంవత్సరాలు ఒక్కసారి కూడా దేవుని విడిచిపెట్టినటువంటి వాడు కాదు ఆయన. కనుకనే హనోకు ఒక గొప్ప అనుభవంలోనికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, హనోకు నాకు ఇష్టమైన వాడు. దేవుడే చెప్తున్నాడు అలాగా మనల్ని, నాకు ఇష్టమైన వాడు నా కుమారుడు, నాకు ఇష్టమైన నా కుమారుడు, నాకు ఇష్టమైన నా కుమార్తె అని మనలో కూడా దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలనంటే మనము దేవుని సహవాసానికి దూరం కాదు. దేవుని సహవాసంలో మనం ఉండాలి. లోక స్నేహం దేవునికి వైద్యం. లోకాన్ని ఒకసారి చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలను సహితం సాతాను మోసగించి ఆత్మ జీవితం నుంచి పడగొట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి బయట. నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డగా, నువ్వు దేవుని ఆరాధిస్తున్న బిడ్డగా, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థిస్తున్న బిడ్డగా, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న బిడ్డగా నీవు లోక వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ఆయనకు ఇష్టమైన రీతిలో నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను హనోకుని దీవించినట్లు నిన్ను కూడా దీవిస్తున్నాను. కీర్తనకారుడు చెప్తున్నాడు, 1వ కీర్తన ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 1వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆల్రెడీగా ఇవన్నీ మనకు తెలిసినటువంటి అధ్యాయాలే. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యుడు. ఇది చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వాక్యం. మనం సండే స్కూల్ టీచర్ మనకి ఈ వాక్యం నేర్పింది. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. అయినా కూడా కొన్నిసార్లు కొంతమంది తప్పిపోయే ప్రమాదం, ఆత్మ జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు. దేవుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. మన జీవితం దుష్టుడు అనేటువంటి మాటకు కీడు. దుష్టుడు ఎవరంటే సాతాను. మనకు అపవాదని పేరు, దుష్టుడు అని పేరు. అయితే దుష్టుడైన ఆ సాతాను ఒక ఆలోచన ప్రకారంగా మనం ఎప్పుడు నడవకూడదంటే, నువ్వు లోకంలో జీవిస్తున్నావు, లోకానికి నీ ద్వారా ఏదైనా, ప్రజలకు నీ ద్వారా ఏదైనా ఒక మేలు జరిగేటువంటి సందర్భం ఉంటే మేలు చేయి. నీ ద్వారా ఎవరికైనా ఏదైనా సహాయపడాలి, సమస్యలో ఉన్న వాళ్ళ, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలనుకుంటా, నీ ద్వారా సహాయం చేయి. అయితే లోకంలో జీవించినంత కాలం మనం లోకానికి వేరే జీవించాలి, లోకంతో కలిసిపోకూడదు. ప్రభు చెప్తున్నాడు,
నువ్వు దుష్టుల ఆలోచన చెప్తున్నావు. దుష్టుని ఆలోచన, చెడిపే ఆలోచన, పాడు చేసే ఆలోచన, సమాజానికి కీడు చేసే ఆలోచన, నీ తోటి ప్రజలకు హాని చేసే ఆలోచన సాతాను ఆలోచన. అయితే దేవుని బిడ్డల ఆలోచన ఏంటంటే, దేవుడు ఏమి మాట్లాడతాడు? దేవునికి ఇచ్చే ఆలోచన ఏంటంటే, నీవు మంచిని చేయడానికి, మనము మంచిని చేయడానికి దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. సమాజానికి కీడు చేసే ఆలోచనలో మనకు రావు. ఎవరికి రావు? దేవునితో సహవాసం చేసే వాళ్ళకు రావు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, హనోకు దేవునితో సహవాసం చేశాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఆయన కోరుకోలేదు. కనుకనే దేవుడు చెప్తున్నాడు, హనోకు నాకు ఇష్టమైన వాడు. కనుకనే అతని జీవితం ఒక మాధుర్యంగా మారిపోయింది. మనం మన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా మలుచుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిగా మనం మారిపోవాలి. దేవుడికి అయిష్టమైనది ఏదైనా మన దగ్గర ఉన్నా, మన హృదయంలో ఉన్న దాన్ని తీసుకొసుకోవాలి. అప్పుడే మన జీవితం మాధుర్యంగా మార్చబడుతుంది, ఒక మధురంగా మార్చబడుతుంది, అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది, నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడుతుంది. అయితే నీవు దేవునికి ఇష్టమైన రీతిగా జీవించు. హనోకు అలాగే జీవించాడు. కనుక దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, హనోకు నాకు ఇష్టమైన జీవితం జీవించాడనే సాక్ష్యం పొందాడు అతను. మనం ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దశభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు. మరి నీ ఆత్మ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? సంఘంలో నీ పరిస్థితి ఎలా ఉంది? బయట నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచించే. సంఘంలో దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా? బయట నీవు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులకు నీవు ఇష్టంగా జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులు సంతోషపడే జీవితం వారికి నీలో కనిపిస్తూ ఉందా? ఒకసారి ఆలోచించేది. ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరి సహోదరు, నీవు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించకపోతే నీకు ప్రమాదం. కీడు, సాతాను అనేటువంటి దుష్టుడు వాని చేతులకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. హనోకు జీవితం మధురమైన జీవితంగా మార్చుకున్నారు. తన కుటుంబాన్ని మధురమైన కుటుంబంగా మార్చుకున్నారు. కారణం ఏంటంటే, వీరు దేవునితో నడుచుకున్నారు, దేవునితో సహవాసం చేశారు, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించారు. కనుకనే హనోకు దీవించబడ్డారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలి.